వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. మీకు నాగలోకం ఎక్కడుందో తెలుసా? ఎక్కడుండడం ఏంటి, గూగుల్ మ్యాప్ చూసి అడ్రస్ చెప్పమంటావా అనా? కాదండి, నాగలోకం అని ఒక లోకం ఉంది. అక్కడ ఏముంటాయి? నాగులు ఉంటాయంట. తెలుసా? వినే ఉంటారు కదా ఈ పాటికి. మన దేశం అంటే మన ఇండియాలో కూడా ఒక నాగలోకం ఉంది. ఊరుకోండి, నేను పాముల గురించి చెప్పట్లేదు. నాగులు అంటే పాములు కదా జనరల్గా, కానీ కాదండి. నాగాల్యాండ్ వాళ్ళని ఏమంటాం? నాగాస్ అంటాం. నాగాస్ని ఇంగ్లీష్లో అలా అంటాం కదా, మరి తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే నాగులు అని అర్థం కదా. అందుకే నేను నాగాల్యాండ్లో ఉండే నాగుల గురించి చెప్పాను తప్ప ఈ నాగుల గురించి చెప్పలేదు. సో మరి ఈ వీక్ అంతా నాగాల్యాండ్ రెసిపీస్ చేసుకుంటున్నాం కదా. ఈ రోజు లాస్ట్ డే, బాయ్ చెప్పాలి నాగాల్యాండ్కి. మనసు ఒప్పట్లేదు కానీ తప్పదు కదా, ఎందుకంటే నెక్స్ట్ వీక్ మరో స్టేట్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను కదా ఆ రెసిపీస్ని పరిచయం చేయడానికి. సో అయితే నాగాల్యాండ్కి బాయ్ చెప్పే ముందు ఒక సూపర్ రెసిపీ చూపించాలనుకుంటున్నానండి. పేరు చెప్పనా? నాగా ల్యామ్ రైస్. అంటే ల్యామ్ మటన్ మీట్తో తయారు చేస్తారు. లేతగా ఉండే మటన్తోని ఈ రెసిపీ తయారు చేస్తే చాలా బాగుంటుందంట. మరి ఆ నాగా ల్యామ్ రైస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎస్పెషలీ మీట్ లవర్స్. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే ధనియాలు, జీలకర్ర, ఇలాచి, యాలకులు ఈ మూడు పేస్ట్ చేసుకోవాలన్నమాట. పౌడర్ చేసుకున్నా సరిపోతుంది. సో పౌడర్ చేసుకున్నాము. మిక్సీ జార్, వీళ్ళు ఎక్కువగా స్పైసెస్ వాడరు, చాలా తక్కువ వాడతారు. ధనియాలు వేసుకున్నాం, కాస్త జీలకర్ర, కాడు. ఇప్పుడు దీన్ని పౌడర్ చేసేద్దాం. ఓకే, పౌడర్ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే చాలా ఈజీ, చాలా సింపుల్. నేను చేస్తూ ఉంటాను, మీరు అలా చూస్తూ ఉండండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. అయ్యో, ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. లేతగా ఉండే మీట్ తీసుకోవాలండి. సో మీట్ని ఇలా కట్ చేసుకొని ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి. సో నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. దీన్ని మనం తర్వాత ప్రాసెస్లో ఫ్రై చేయాలి. ఓకే, ఆయిల్ హీట్ అయింది కదా. సో మీకు మీట్ లేతగా ఉండేది ఎలా ఉంది తెలుసా? డార్క్ పింకిష్ కలర్, రెడ్డిష్ కలర్లో ఉంటే అది చాలా హార్డ్గా ఉంటుంది అనమాట. బేబీ పింక్ కలర్లో ఉంటే అది చాలా లేతగా ఉంది, సాఫ్ట్గా ఉంది, బాగుంటుంది అని అర్థం. సో కొనేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా కొనుక్కోండి. సో ఆయిల్ హీట్ అయింది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. సో అలాంటి లేతగా ఉండే మీట్ తోటి ఈ డిష్ తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. కాస్త ఉల్లిపాయలు వేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలంటే వీళ్ళు వెల్లుల్లిని దంచో లేకపోతే పేస్ట్ చేసో వేయరండి. ఇప్పుడు గార్లిక్ క్లోవ్స్ తీసుకున్నాం కదా, చాలా సింపుల్. బాగా చితగొట్టి వేయకూడదు, జస్ట్ ఒక్కసారి అంతే, అయిపోయింది. మెత్తగా దంచి మాత్రం వేయకూడదంట, అది వీళ్ళ రెసిపీ రూల్. వేసేసుకున్నాం. ఆల్రెడీ ఒకసారి నేను బాయిల్ చేసుకున్నాను ఈ మటన్, ఎందుకంటే మటన్ కుక్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి. ఇప్పుడు ఈ మటన్ని మనం ఇందులో వేసేసుకున్నాం. సో కాస్త బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా కదా. వావ్, అప్పుడే ఇక్కడ స్టార్ట్ అయింది రావడం. సో కాస్త వెయిట్ చేస్తే వాట్ ఏ నైస్ ఫ్లేవర్ వస్తుంది. ఈ లోపు కొంచెం పసుపు కూడా వేసుకున్నాం. పసుపు వేసి మూత పెడదాం. బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కదా అని చెప్పి పెట్టేసి వెళ్ళిపోగలరు.
ఇందులో మనం వాటర్ వేసుకోలేదు కాబట్టి తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడే వెయిట్ చేస్తూ కాస్త ఇలా టర్న్ చేసుకుంటూ ఉంటే అన్ని వైపులా మనకి బ్రౌన్ కలర్లో ఫ్రై అవుతుంది. ఫ్లేమ్ కూడా హై యూస్ చేయొద్దు, మీడియం యూస్ చేద్దాం. సో మరి అది కాస్త ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలి కాబట్టి సూపర్ ఫ్లేవర్ అండి. ఓకే, ఇప్పుడు ఇది ఫ్రై అయింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే సాల్ట్ వేసేసుకుందాం. ఓకే, ఆ తర్వాత కొంచెం మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మసాలా, ఇది వేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత కొంచెం నార్మల్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు వేసుకోవాలి. మనం జనరల్గా స్టార్టింగ్లో వేస్తాం కదా, వాళ్ళు మధ్యలో వేసుకుంటారు. ఆ తర్వాత ఎండి మిరపకాయలు వేసుకోవాలి. ఇదంతా మనం డ్రైగానే చేసుకోవాలి. ఇప్పుడు అసలు వాటర్ వేయకూడదు. వాటర్ వేసే టైం ఎప్పుడో నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఇందులో మనం కాస్త టొమాటో ముక్కలు వేసుకోవాలి. టొమాటో వేసుకున్నాం కదా, ఇది కుక్ అవుతుంది. ఆ తర్వాత ఏం చేయాలంటే కాస్త మిరియాలు మనం పౌడర్ చేసుకోవాలి. ఇందులో మనం ఎక్కడ పచ్చిమిరపకాయలు అన్నది వేసుకోలేదు, ఓన్లీ ఒక ఎండుమిర్చి మాత్రమే వేసుకున్నాం. సో మనకి స్పైస్ ఎలా వస్తుందంటే మిరియాల నుంచి వస్తుంది. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మిరియాల పొడి వేసేసుకుందాం. ఇప్పుడు టైం వచ్చిందండి వాటర్ వేయడానికి. సో వాటర్ వేసేసుకుందాం. వాటర్ ఎంత వేసుకోవాలంటే ఇవి మునిగేదాకా వేసుకోవాలి ఈ పీసెస్. సో చూసారు కదా, ఇలా వేసి మూత పెట్టి దీన్ని హైలో పెట్టాలి. లోపు ఇటువైపు ఇంకొక చిన్న ప్రాసెస్ ఉంది, అది ఎలాగో చూపిస్తాను. మనం ల్యాంబ్ రైస్ చేసుకుంటున్నాం. సో కుక్ చేసిన రైస్, బాస్మతి రైస్ని రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత మరోవైపు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఆయిల్ వేసుకుందాం. కాస్త ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఒక బే లీఫ్ బిర్యానీ ఆకు వేసుకుందాం. సో అది కాస్త వేడెక్కాలండి, టైం పడుతుంది. అలాగే ఇది కూడా కుక్ అవ్వాలి, కొంచెం వెయిట్ చేయండి. సో బాగా కుక్ అయింది. అలాగే ఇది కూడా హీట్ అయింది కాబట్టి ఏం చేద్దాం, కొంచెం మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకుందాం ఇందులో. కుక్ చేసుకున్న బాస్మతి రైస్ ఇంట్లో వేసుకున్నాం. చేసుకున్నప్పుడే సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోండి. సో ఇక్కడ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ అవసరం అయితే కూడా కొంచెం సాల్ట్ ఇలా యాడ్ చేసుకోవచ్చు.
ఇలా మిక్స్ చేసుకున్నాం కదా. ఆ తర్వాత ఏం చేయాలంటే బాగా కుక్ అయిన ఈ మటన్ పీసెస్ని దీని మీద వేసుకుందాం రైస్ మీద. ఓకే, ఇప్పుడు దీనికి ఇలా మూత పెట్టుకొని ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ఈ లోపు నేను సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. ప్లేట్ తెచ్చుకుంటే బెటర్ కదా, బిర్యానీకి ప్లేట్ బాగుంటుంది. ఎనీవేస్ ఐ విల్ డూ సంథింగ్. ఓకే, రెడీ అయిపోయిందండి. నాగా స్పెషల్ డిష్ ఇది, నాగా ల్యామ్ రైస్. చూసారు కదా, చాలా ఫాస్ట్ ప్రిపరేషన్, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. నాగా ల్యామ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: రైస్ 1 కప్పు, మటన్ 1 కప్పు, టమాటో ముక్కలు 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి 4, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, యాలకులు 4, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, మిరియాలు 4, ఉప్పు తగినంత, ఎండుమిర్చి 2, నూనె 4 టీ స్పూన్లు. నాగా ల్యామ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లోని ధనియాలు, జీలకర్ర, యాలకులు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఉడికించిన లేత మటన్, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత కాస్త ఉప్పు వేసి ముందుగా పొడి చేసి పెట్టుకున్న మసాలా, గరం మసాలా, బిర్యానీ ఆకు వేసి బాగా కలుపుకొని టొమాటో ముక్కలు, మిరియాల పొడి వేసి కాసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత మరొక పాన్ పెట్టుకొని కాస్త నెయ్యి వేసి బిర్యానీ ఆకు, మసాలా పొడి, ఉడికించిన బాస్మతి రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న మటన్ మిశ్రమాన్ని కూడా ఈ రైస్ మీద వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే నాగాలాండ్ స్పెషల్ ల్యామ్ రైస్ రెడీ. నాగా ల్యామ్ రైస్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. ఓకే, మంచి ఫ్లేవర్ వస్తుంది. డెఫినెట్గా ట్రై చేయాలి. ఐ కాంట్ వెయిట్, సో ట్రై చేస్తాను. మిరియాలు బాగా దంచి వేసుకున్నాం కదా, ఘాటుగా ఉంది. నో స్పైసెస్ పెద్దగా లేదు. ధనియాలు, జీలకర్ర, ఇలాచీ వేసాను. ఇలాచీ తెలుసు కదండి, స్వీట్లో వేసినా బాగుంటుంది, బిర్యానీలో వేసినా బాగుంటుంది, అందులో వేసినా బాగుంటుంది. ఓవరాల్గా ఎస్పెషలీ మీట్ లవర్స్, మటన్ అంటే ఇష్టమైన వాళ్ళు డెఫినెట్గా ప్రిపేర్ చేసుకోండి. ఆ మటన్ని చాలాసేపు కుక్ చేసాం కదా, దానివల్ల ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఆ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టి, రైస్ కూడా ఆసమ్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. సో డెఫినెట్గా ఈ నాగా ల్యామ్ రైస్ని మీరు ప్రిపేర్ చేసుకోవాల్సిన సిగ్నేచర్ డిష్ అనే చెప్పాలి. సో నెక్స్ట్ ఇంకొకటి ఉందండి, ల్యామ్తోనే తయారు చేస్తారు, అది కూడా మీట్తో అనమాట. సో మరి అది ఎలా ఉంటుందో, ఆ రెసిపీ ఏంటో చూపించేనా? ఇది ఒక స్పెషల్ రెసిపీ అండి. అవును, పేరు చెప్పాలి కదా, స్వీట్ ల్యామ్ నాగా ఫల్ అంటారు. పేరు కొంచెం పెద్దగా ఉంది కదా, రెసిపీ మాత్రం చాలా వెరైటీగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో రెసిపీ డిఫరెంట్గా ఉంటే టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇట్స్ ఎ న్యూ టేస్ట్ అనుకొని ఎంజాయ్ చేయొచ్చు. దీనికి ఏం కావాలంటే అన్నీ మీ కిచెన్లో ఉన్నవే, కాకపోతే కాస్త మీట్ స్టాక్ని రెడీ చేసుకోవాలి. అంటే బోన్స్ని బాగా కుక్ చేస్తే వచ్చే ఆ వాటర్ అనమాట, దాన్ని స్టాక్ అంటారు. ఈ స్టాక్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. సో నేను అది ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలాంటి బోన్స్ తీసుకోవాలి, సూప్ బోన్స్ అంటారు. ఓకే, మిగిలినవన్నీ మన కిచెన్లో ఉండేటివి నార్మల్.
ప్రొసీజర్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఒక చిన్న వాట్ యు కాల్ డిఫరెంట్ థింగ్ ఉంది, అదేంటో చూపిస్తాను. ఫస్ట్ కాస్త వాటర్ వేసుకోండి. అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇందులో బాగా కుక్ అయిపోవాలి. కుక్ అయ్యాక దాన్ని పేస్ట్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని ఇలా ఉంచేద్దాం. ఈ ప్యాన్ హీట్ అయింది, ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకోవాలి, అంటే ఆవాలు, జీలకర్ర, మెంతులు. అవి ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త కుక్ అవ్వాలి. ఇక్కడ చూద్దాం, ఈ ఉల్లిపాయలు వాటర్లో సాఫ్ట్గా అయిపోయి సాఫ్ట్గా అయ్యేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. సో అది వాళ్ళ రెసిపీ స్టైల్. ఓకే, ఆనియన్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఆ తర్వాత కొంచెం కారం, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు ఈ బోన్స్ వేసేద్దాం. ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్, ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకోవాలి. ఓకే, పెరుగు వేసుకున్నాం కదా. ఆ తర్వాత కొంచెం టొమాటో పీసెస్, ఇప్పుడు దీన్ని మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ ఆనియన్స్ ని పేస్ట్ చేసుకోవాలి. నేను పేస్ట్ చేసి పెట్టుకుంటాను. వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఆనియన్ పేస్ట్ వేసాక కాస్త ఫ్రై అవ్వాలి, లేకపోతే ఆ పచ్చిదనం అన్నది మొత్తం రెసిపీ అంతటికి పట్టేస్తుంది. ఆ తర్వాత కొంచెం టొమాటో ప్యూరీ, కాస్త ఉప్పు, గరం మసాలా, అన్నీ వేసుకున్నాం కదా, ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ మటన్ స్టాక్ ఏదైతే ఉందో వేసేసుకోవాలి. దాంతోపాటు కాస్త వాటర్ కూడా వేసుకోవాలి. మూత పెట్టుకొని దగ్గరికి అయ్యేదాకా వెయిట్ చేయాలి. సో బాగా కుక్ అవ్వాలి, అది థిక్ గ్రేవీ లాగా ఫామ్ అవ్వాలి. సో వెయిట్ చేద్దాం. సో దగ్గరికి అయిపోయింది.
చూద్దాం. డన్. డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, సూపర్బ్ అండి ఫ్లేవర్ అయితే. సో మరి ఈ స్ట్యూ ల్యామ్ నాగా ఫల్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. స్ట్యూ ల్యామ్ నాగా ఫల్ కి కావలసిన పదార్థాలు: మేక కాళ్ళు 1 కప్పు, కాళ్ల చారు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం కొద్దిగా, వెల్లుల్లి 4 రెబ్బలు, నెయ్యి 4 టీ స్పూన్లు, పసుపు చిటికెడు, కరివేపాకు 4 రెబ్బలు, కారం 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఎండుమిర్చి 1, పెరుగు 2 టీ స్పూన్లు, టొమాటోలు 1 కప్పు, టొమాటో కెచప్ 1 టీ స్పూన్. స్ట్యూడ్ ల్యామ్ నాగా ఫల్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ పెట్టుకుని నీళ్లు వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఉడికించాలి. మరో ప్యాన్ పెట్టి నూనె వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి ఉడికించిన మటన్ బోన్స్, చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలుపుకున్నాక కాస్త పెరుగు, టొమాటో ముక్కలు వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న ఉల్లిపాయలను పేస్ట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు టొమాటో ప్యూరీ, తగినంత ఉప్పు, గరం మసాలా, మటన్ స్ట్యూ, సరిపడే నీళ్లు వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్ట్యూ ల్యామ్ నాగా ఫల్ రెడీ. ల్యామ్ నాగా ఫల్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఇప్పుడు అసలు బోన్ సూప్ ఎంతో మంచిదండి హెల్త్ కి. చాలా రకాల ప్రాబ్లమ్స్ ని క్యూర్ చేసేది కూడా బోన్ సూప్ అన్నమాట. వెజిటేరియన్స్ ఇష్టపడరు కానీ నాన్ వెజిటేరియన్స్ కి ఆప్షన్ ఉంది కాబట్టి డెఫినెట్ గా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఇది ఓన్లీ టేస్ట్ అంటే టేస్ట్ ని ఎంజాయ్ చేయడానికే కాదు, మీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి అంటే డెఫినెట్ గా ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను. టొమాటోలు వేసుకున్నాం కదా, కొంచెం పులుపులుగా ఉంది. అలాగే ఎండుమిర్చి కారం తెలుస్తుంది, కారంగా. అండ్ ఎస్పెషలీ వీటన్నిటి ఫ్లేవర్స్ మీకు ఆల్రెడీ తెలుసు, నేను చెప్పవలసిన లేదు. సో లీవ్ ఇట్ ఆల్. బోన్స్ తాలూకా యాక్చువల్ టేస్ట్ ఏదైతే ఉంటుందో అది మనకి నల్లి నిహారి అలాంటివి చేసుకునేటప్పుడు మసాలాలు, స్పైసెస్ ఎక్కువ యూస్ చేయడం వల్ల మీకు తెలియదు. కానీ ఈ స్ట్యూలో మాత్రం చాలా 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 క్లియర్గా ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. సో అలాంటి ఫ్లేవర్ని ఎంజాయ్ చేయాలి అంటే దిస్ ఇస్ ద బెస్ట్ రెసిపీ యూ క్యాన్ డూ. ఇంతకన్నా బెస్ట్ రెసిపీ ఇంకొకటి ఉండదు. చూసారు కదండి, ఈ వీక్ అంతా నాగాలాండ్ రెసిపీస్ సూపర్ గా ఎంజాయ్ చేశారా? నేనైతే మాత్రం సూపర్ డూపర్ గా ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ వీక్ మరొక క్విజన్ కి సంబంధించిన రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఒకవేళ మీ ఎపిసోడ్ మిస్ అయినట్టుగా అయితే నో టెన్షన్, లాగ్ ఆన్ టు www.youtube.com/etv-abhiruchi, www.facebook.com/etv-abhiruchiలో మళ్ళీ చూడండి. నిన్నటి టేస్ట్ ఆఫ్ ఇండియా SMS కాంటెస్ట్ లో మేము అడిగిన ప్రశ్నకు సరైన సమాధానాన్ని అందించి లక్కీ డ్రాలో స్నాప్ అండ్ రైస్ ప్లస్ వారు అందించి విలువైన బహుమతిని గెలుచుకున్న లక్కీ విజేత. మేమడిగిన ఈ ప్రశ్నకు సరైన సమాధానం పంపి లక్కీ డ్రాలో విజేతగా నిలిచారు వైజయంతి, సోంపేట, శ్రీకాకుళం జిల్లా. కంగ్రాచులేషన్స్ వైజయంతి గారు, మీకు ఈటీవీ అభిరుచి ఛానల్ తరపున మా అభినందనలు. మీరు గెలుచుకున్న స్నాప్ అండ్ రైస్ ప్లస్ వారి బహుమతిని మీకు దగ్గరలో ఉన్న ఈనాడు కార్యాలయంలో పొందగలరు. ఇవాల్టి ప్రశ్న: నాగాలాండ్ ప్రజలు ఏ ఆహార ప్రియులు? ఆప్షన్స్: ఏ పిజ్జా, బి బ్రెడ్ అండ్ జామ్, సి మాంసాహారం, డి బర్గర్. మీ సరైన సమాధానాన్ని TOI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ రైట్ ఆప్షన్ స్పేస్ ఇచ్చి మీ పేరు స్పేస్ మీ ఊరు స్పేస్ మీ జిల్లాని టైప్ చేసి 56263579 కు SMS పంపించి స్నాప్ అండ్ డైస్ ప్లస్ వారు అందించే విలువైన బహుమతిని మీ సొంతం చేసుకోండి. విజేత ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? రేపటి టేస్ట్ ఆఫ్ ఇండియా మిస్ అవ్వకుండా చూడండి. ఎపిసోడ్ కో ప్రశ్న, రోజుకో బహుమతి. మరెందుకు ఆలస్యం, మీరు ప్రయత్నించండి మీ ఈటీవీ అభిరుచి ఛానల్లో. See you next week. Bye bye.
టేక్ కేర్, కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. బాయ్.